హలో అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా చాలా చాలా బాగుండాలని కోరుకుంటుంది మీ హాస్ని రాజుపూడి. ఈరోజైతే అందరికీ ఉపయోగపడే బ్రహ్మాండమైన చాలా రకాల కొత్త కొత్త కిచెన్ టిప్స్ని అయితే మీకు పరిచయం చేయబోతున్నాను. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి. అలాగే మీకు ఏ టిప్ నచ్చింది అనేది కమెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి. మీరు ఒక లైక్ ఇవ్వడం వల్ల వీడియో చాలా మందికి అయితే సజెస్ట్ అవుతుంది. ప్లీజ్ అండి ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి. ఇంకెప్పుడైతే ఫస్ట్ టిప్ చూద్దాం. చూడండి, మనమైతే చింతపండు తెచ్చుకుంటాం కదా. ఇప్పుడు సమ్మర్ అందరూ చింతపండు తెచ్చుకొని సంవత్సరం పాటు స్టోర్ చేసుకుంటూ ఉంటారు. మరి చింతపండుని ఇలా కనుక స్టోర్ చేశారంటే ఇంకా సంవత్సరం పాటు ఉన్న కలర్ మారదు, పురుగు పట్టదు, అలాగే ఫ్రెష్గా ఉంటుందన్నమాట. మరి ఎలా స్టోర్ చేసుకోవాలి అని అంటే ఫస్ట్ అయితే చింతపండు నేనైతే ఇప్పుడు ప్యాకెట్లు చూపిస్తున్నాను, ఇంకా నేనైతే తెచ్చుకోలేదన్నమాట. మీకు యూజ్ అవుతుందని ముందుగానే షేర్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే చింతపండుని ఇలా మొత్తం పొడి పొడిగా చేసేసుకొని దాంట్లో విత్తనాలు ఉన్నా పీచున్నా ఏదున్నా ముందు నీట్గా వాటిని అంతా తీసేసి శుభ్రంగా ఇలా చేసేసుకొని అంతా పొడి పొడిగా అయ్యేలా చేసేసుకోండి. తర్వాత ఒక జాడి ఉంటే జాడి తీసుకొని, లేదంటే ఇలా ప్లాస్టిక్ డబ్బా అయితే తీసేసుకొని ఫస్ట్ కింద ఉప్పునైతే వేయండి, కల్లుప్పును. తర్వాత ఇలా చింతపండు అయితే వేసేసి మధ్యలో కొన్ని ఇలా లవంగాలను వేసేసేయండి. తర్వాత మళ్ళీ ఇలా చింతపండును వేసేసి పైన కొద్దిగా ఉప్పును వేసేసామనుకోండి, ఇంకా కలర్ అనేది ఉప్పు వేయడం వల్ల నల్లబడదనమాట. నల్లబడకుండా కలర్ మారకుండా ఉంటుంది, అలాగే ఫ్రెష్గా ఉంటుందన్నమాట. ఇంకా చూడండి, ఇలా వేసి మూత పెట్టేసామంటే సంవత్సరం పాటు ఫ్రెష్గా ఉంటుంది. ట్రై చేయండి, చాలా బాగా యూజ్ అవుతుంది. ఇప్పుడైతే ఇంకా సమ్మర్ కదా, ప్రతి ఒక్కరు వాటర్ మిలాన్ అయితే తెచ్చుకొని తింటూ ఉంటారు. వాటర్ మిలాన్ అంటే తినని వాళ్ళు ఎవరు ఉండరు, అలాగే ఇష్టపడని వాళ్ళు కూడా ఎవరు ఉండరు. వాటర్ మిలాన్ తినేటప్పుడు ఒక్కొక్కసారి చాలా స్వీట్గా ఉంటాయి, ఒక్కొక్కసారి చప్పగా ఉంటాయి అన్నమాట. అలాంటప్పుడు మనము చప్పగా ఉన్నప్పుడు అంత తినడానికి ఇష్టపడం కదా, అలాంటప్పుడు కొద్దిగా సాల్ట్ వేసేసుకొని చూడండి, వెంటనే స్వీట్గా అయిపోతాయి అన్నమాట. బీపీ లేని వాళ్ళు అయితే తప్పకుండా ఈ టిప్ని అయితే ట్రై చేయండి. ఇలా ఉప్పు వేసుకొని చల్లడం వల్ల, ఉప్పు చల్లుకొని తినడం వల్ల టేస్ట్ స్వీట్గా అయిపోతాయి, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి. చూడండి, మనమైతే వాటర్ మిలన్ తెచ్చుకున్నప్పుడు మనం ఒక పండు మొత్తము, ఇంట్లో 2, 3, 4 ఉన్నారంటే ఒక పండు మొత్తం తినలేరు కదా. అలాంటప్పుడు ఒక హాఫ్ కట్ చేసేసుకొని హాఫ్ను అలానే పెట్టేస్తాము. అలానే పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి, ఫ్రిడ్జ్లో ఉండే స్మెల్ వల్ల దీనికి కూడా అంటుతుంది, లేదంటే ఈ స్మెల్ కూడా మిగతా వాటికి కూడా పడుతుందన్నమాట. మరి అలా కాకుండా ఉండాలి, అలాగే మనకి ఫ్రెష్గా ఉండాలి. ఇప్పుడు ఎలా ఉందో కట్ చేసినప్పుడు ఇంకా 2 days ఉన్న అలానే ఉండాలంటే ఇలా పైన ఒక మూతను కానీ, లేదంటే ఫాయిల్ పేపర్ ఉంటే కప్పేసేసి ఇలా ఫ్రిడ్జ్లో కనుక పెట్టేసామంటే దీని స్మెల్ వేరే దానికి అంటకుండా ఉంటుంది, అలాగే ఫ్రెష్గా ఉంటుందన్నమాట. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, మనం ఏదైనా డీప్ ఫ్రై చేస్తూ ఉంటాం కదా, చికెన్ కానీ, లేదంటే చికెన్ పకోడా, లేదు అని అంటే వడియాలు, అప్పడాలు అలా చేసినప్పుడు కడాయిలో ఆయిల్ అంతా తీసేస్తాము. తర్వాత ఆ కడాయిని కడగాలంటే సింకులో కడిగేసామంటే సింకు మొత్తం జిడ్డు జిడ్డుగా అయిపోతుంది, మళ్ళీ డబల్ పని అయిపోతుంది అనమాట. అలా కాకుండా ఉండాలి అని అంటే ఆ కడాయిలో ఇలా గోధుమ పిండిని వేసేసి ఇలా మొత్తం ఇలా రుద్దేసేయండి. ఇలా రుద్దామనుకోండి, ఆ ఆయిల్ అంతా వచ్చేస్తుంది అనమాట. ఆయిల్ అంతా వచ్చేస్తుంది, మనకి నీట్గా అవుతుంది, కొత్త దానిలా అవుతుంది అనమాట. అంటే కొత్త దానిలో అంటే మనం కడిగితే ఎలా అవుతుందో ఆ విధంగా అయిపోతుంది. ఇంకా నార్మల్ వాటర్తో కడిగేసినా సరిపోతుంది అనమాట. తప్పకుండా ఈ టిప్ని అయితే ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి. చూడండి, మనమైతే రింగ్స్ను వాడుతూ ఉంటాం కదా, ఎక్కువగా రింగ్స్ను అలానే పెట్టేసుకుంటూ ఉంటాము. ఒక్కొక్కసారి చాలా టైట్గా అయిపోతుంది. ఇంకా ప్రెగ్నెంట్ లేడీస్కి అయితే కాళ్ళు చేతులు వాపులు వస్తూ ఉంటాయి కాబట్టి టైట్గా అయిపోయి ఒక్కోసారి ఒత్తుకొని పోతుంది, ఒక్కోసారి తీయడానికి రాదు. అలాంటప్పుడు గోల్డ్ షాప్కి వెళ్ళి కూడా కట్ చేపిస్తూ ఉంటారు. అటువంటి ప్రాబ్లం లేకుండా ఫస్ట్ అయితే ఏదైనా సరే బాగా జారుడుగా ఉండేదాన్ని క్రీమ్ను, మాయిశ్చరైజర్ కానీ ఏదైనా ఫేస్ క్రీమ్ ఉంటే దాన్ని అప్లై చేసేసి తర్వాత ఇలా తీసామనుకోండి, చాలా బాగా వస్తుందన్నమాట. వెన్న ఉన్నా సరే దానికి చేతికి బాగా ఎక్కువగా పూసేసి తీసామంటే అది జారుడుది కాబట్టి మనకు తొందరగా రింగ్ అనేది ఎంత టైట్గా పట్టేసినా సరే వచ్చేస్తుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి. చూడండి, మనమైతే పేస్ట్ అయితే వాడుతూ ఉంటాం కదా, ఇంకా పేస్ట్ అయిపోయిన తర్వాత దాన్ని ఎందుకు పనికి రాదని ఇలా పడేస్తూ ఉంటాము. కానీ పడేయకుండా ఇలా అయితే చేసి చూడండి, పేస్ట్ అయితే దీంట్లో ఇంకా కొద్దిగా ఉంటుంది కదా, ఒకసారి వాటర్ వేసి కడిగేసేసి చల్లేసేయండి. చల్లేసిన తర్వాత
ఇప్పుడైతే చూడండి, ఇప్పుడు మనము సిజర్ను మనం ఎక్కడికైనా ఊర్లకు కానీ ఏదైనా వెళ్ళేటప్పుడు ఏదైనా కట్ చేసుకోవడానికి కావాలని హ్యాండ్ బ్యాగ్లో వేసుకుంటూ ఉంటాము. డైరెక్ట్గా వేసుకోవడం వల్ల ఒక్కోసారి దీనికి ఉండే ఇలా షార్ప్నెస్ వల్ల హోల్ పడతా ఉంటుంది సైడ్లకి బ్యాగులకి. అలా కాకుండా ఇలా మనము చూడండి ఇలా వేసేసుకొని ఈ పేస్ట్ది దీనికి ఒక రబ్బర్ బ్యాండ్ వేసి పెట్టేసామనుకోండి, ఇంకా మనకి అది కట్ అవుతుందనే టెన్షన్ ఉండదన్నమాట, కుచ్చుకుంటుందనే భయం కూడా ఉండదు. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి మనం ఏదైనా కిచెన్లో వంట చేసేటప్పుడు ఒక్కొక్కసారి పొరపాటున ఆయిల్ అనేది ఒలికిపోతూ ఉంటుందన్నమాట. ఆయిల్ ఒలికిపోయినప్పుడు మనకి ఆ బండ అంతా జిడ్డుగా అయిపోతుంది. మనం క్లాత్తో తుడిచామనుకోండి, క్లాత్ జిడ్డుగా అయిపోతుంది, ఇంకా బండ కూడా జిడ్డుగా అయిపోతుంది. మరి దాన్ని ఎలా క్లీన్ చేసేసుకోవాలి, అక్కడి మటుకే క్లీన్ చేసుకోవాలి అని అంటే, మన ఇంట్లో ఏదైనా జొన్న పిండి కానీ గోధుమ పిండి కానీ ఉంటుంది కదా, దాన్ని ఇలా కొద్దిగా వేసేసి ఇలా రుద్దేశామనుకోండి, మనకి అప్పటికప్పుడు అసలు సోప్ కానీ వాటర్ కానీ అవసరం లేకుండా క్లాత్తో తూడ్చే పని లేకుండా అసలు అక్కడ ఆయిల్ పడినట్టు కూడా తెలియకుండా పోతుంది. చూసేసేయండి. ఇలా మొత్తం అంతా ఆయిల్ అంతా ఈ పిండి అనేది పీల్చేస్తుంది కాబట్టి మనకు ఆయిల్ పడినట్టు కూడా తెలియదన్నమాట. మనకి అప్పటికప్పుడు ఈ విధంగా నీట్గా, అప్పటికప్పుడు అనే కాదండి, ఎప్పుడైనా ఈ విధంగా క్లీన్ చేసేసుకోండి, మన క్లాత్తో పని ఉండదు. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, మనకు పెరుగు గట్టిగా పేరాలి అన్నా, అలాగే పెరుగు మనం లేటుగా తోడు వేసినా కూడా తొందరగా పెరుగు గట్టిగా కావాలి అని అంటే ఇలా అయితే చెయ్యండి. మనం ఏం లేదండి, పెరుగును తోడు పెట్టిన తర్వాత పాలు తోడు పెడతాం కదా, తోడు పెట్టిన తర్వాత కింద ఒక ప్లేట్ను పెట్టేసి ఆ తోడు పెట్టిన గిన్నెను పెట్టేసేయండి, పెరుగు గట్టిగా పెరుగుతుంది. ఇంకొక టిప్ అండి, చూడండి మనమైతే గాజులు అయితే వేసుకుంటూ ఉంటాం కదా, గాజుల్ని మనం మ్యాచింగ్ కోసము మారుస్తూ ఉంటాము. అంటే చీరకు డ్రెస్సుకు మ్యాచింగ్ అయ్యేటట్టుగా వేసుకుంటూ ఉంటాం కదా. అలా వేసుకునేటప్పుడు మనకి గాజులు ఒక్కొక్కసారి టైట్గా అయిపోతాయి కదా, అలాంటప్పుడు ఇలా కొద్దిగా వ్యాజ్లిన్ కానీ లేదంటే ఏదైనా మాయిశ్చరైజర్ క్రీమ్ కానీ అప్లై చేసేసి తీసినామనుకోండి, తీయడానికి పగిలిపోకుండా ఈజీగా వచ్చేస్తాయి అన్నమాట. మనకి కుచ్చుకుంటాయి అనే భయం కూడా ఉండదు, చాలా ఈజీగా వేసుకోవచ్చు, తీసుకోవచ్చు అనమాట. చూడండి ఎంత ఈజీగా మనమైతే ఎంత టైట్గా ఉండే గాజులైనా సరే తీసేసుకోవచ్చు అనమాట. చాలా బాగా యూజ్ అవుతుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇలా వేసుకోవడానికి తీసుకోవడానికి చాలా బాగుంటుందన్నమాట. అలాగే టిప్ నచ్చితే వీడియోని లైక్ చేయండి. ఇంకా మన ఛానల్లో చాలా రకాల టిప్స్ ఉన్నాయండి, ఒకసారి వెళ్ళి చూడండి. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విధంగా వేసుకోవాలన్నా తీసుకోవాలన్నా కొద్దిగా ఏదైనా క్రీమ్ కానీ మాయిశ్చరైజర్ని కానీ అప్లై చేసేసుకొని తీసేసుకోండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి చాలామంది వెయిట్ లాస్ కావడానికి రకరకాల ప్రయత్నాలు అయితే చేస్తూ ఉంటారు కదా. వెయిట్ లాస్ కావడానికి ఇదైతే చాలా బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుందన్నమాట. మన ఇంట్లో పెరుగు ఉంటుంది కదా, మనం మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత పెరుగుని మిక్సీ పట్టేసుకోండి. ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టేసుకొని దాంట్లో ఒక 3/4 టేబుల్ స్పూన్ అంతా మనకి చెక్క ఉంటుంది కదా, చెక్కను మిక్సీ పట్టేసుకొని పొడి చేసి పెట్టేసుకోవాలన్నమాట. ఆ చెక్క పొడి వేసేసుకొని బాగా కలిపేసుకోవాలన్నమాట. ఇది కొద్దిగా టైం పడుతుంది కలవడానికి. ఇలా బాగా తిరగొట్టుకున్నామంటే కలిసిపోతుంది. దీన్ని కనుక డైలీ మధ్యాహ్నం కనుక తీసుకున్నామంటే వెయిట్ లాస్ అనేది చాలా తొందరగా అయితే అవుతారనమాట. చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి భోజనం చేసిన ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి మనమైతే ఇలాంటి బాటిల్స్ని వాటర్ తాగిన తర్వాత ఇంకా వేస్ట్ అని పడేస్తూ ఉంటాం కదా, ఈ బాటిల్స్ వల్ల కూడా చాలా ఉపయోగం అండి. ఏంటి ఈ పడేసే బాటిల్ తోటి ఏంటి ఉపయోగం అనుకుంటున్నారా? మరి చూసేసేయండి. ఫస్ట్ అయితే బాటిల్ని ఇలా మధ్యలోకి అయితే కట్ చేసేసేయండి. చాకును వేడి చేసేసి ఇలా మధ్యలోకి కట్ చేయండి. ఇలా మధ్యలో కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మన ఇంట్లో మనం ఎక్కడికైనా ఊర్లకు వెళ్ళేటప్పుడు అందరం బ్రష్లు పేస్ట్ ఇవన్నీ తీసుకొని వెళ్తూ ఉంటాం కదా జర్నీలకు. ఎక్కడంటే అక్కడ పెట్టేసుకోకుండా ఈ బాటిల్లో ఇలా పేస్ట్ బ్రష్లు ఇంకా టంగ్ క్లీనర్ అవన్నీ ఉంటే అవన్నీ పెట్టేసేసుకొని ఇలా క్యాప్ పెట్టేసుకొని మనం బ్యాగ్లో కానీ ఎక్కడైనా కట్టెల బ్యాగ్లో కానీ లగేజ్ బ్యాగ్లో కానీ పెట్టేసుకున్నాం అనుకోండి, మనకు చాలా ఈజీగా ఉంటుందన్నమాట. ఫేస్ క్రీమ్లు ఫేస్ వాష్లు కూడా పెట్టేసుకోవచ్చు. ఇంకా ఇలా పెట్టేసుకున్నామంటే అన్నీ ఒకే చోట ఉంటాయి కాబట్టి వెతుక్కునే పని ఉండదు. అలాగే వీటికి దుమ్ము పడతాయనే టెన్షన్ కూడా ఉండదన్నమాట. చాలా బాగా యూజ్ అవుతుంది. ఇంకొక టిప్ అండి, మనము వెల్లుల్లిపాయలను అయితే ఒలుస్తూ ఉంటాం కదా, కిచెన్లో ఏదైనా పెద్ద టాస్క్ ఉందంటే వెల్లుల్లిపాయలను ఒడవడమే. ఎందుకంటే ఒక్కొక్కసారి ఇది మనకి స్కిన్లోకి చేతులు గోర్లేకి పోయి గోర్లు మంట తీస్తూ ఉంటాయి, స్కిన్ అంతా నొప్పి వస్తూ ఉంటుంది, అలాగే మంట కూడా తీస్తూ ఉంటుంది అనమాట. మరి అటువంటి ప్రాబ్లం లేకుండా ఉండాలి అని అంటే మనకి కడాయిలో ఇలా వెల్లుల్లిపాయలను ఒలిసి వేసేసి ఇలా వేయించండి. ఇలా కొద్దిసేపు జస్ట్ వేడెక్కాలి అంతే. ఇలా కొద్దిగా వేడెక్కిన తర్వాత
ఇప్పుడైతే తీసేసుకొని ఇలా ఒక బాక్స్లో వేసేసి ఇలా మూత పెట్టేసి ఇలా అన్నామనుకోండి, ఆ వేడి మీదనే ఆ పొట్టు అంతా లూజ్ అయిపోతుందన్నమాట. ఇంకా మళ్ళీ మనకి ఉలవాల్సిన పని ఉండదు. ఇలా అన్నామంటే వచ్చేస్తుంది. చూడండి, చాలా ఈజీగా అయితే మనమైతే పొట్టునైతే ఒలవచ్చు అనమాట. మనకి చాలా టైం అనేది సేవ్ అవుతుంది. అలాగే గోళ్ళలోకి వెళ్ళి మనకి గోళ్ళు నొప్పి పుడతాయనే టెన్షన్ కూడా ఉండదు. తప్పకుండా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి, ఫస్ట్ అయితే ఒక ప్లేట్ తీసుకోండి. అలాగే ఒక సబ్బును కూడా తీసేసుకోండి. సబ్బును ఈ విధంగా మీకు వీలైతే చాక్తో తరగండి, లేదంటే మనము కొబ్బరి తురిమే ప్లేట్ పైన కూడా తురిమేసేసుకోవచ్చు. ఇలా మీ ఇష్టం, ఎలా అయినా సరే. ఇలా కట్ చేసిన తర్వాత మీకు ఎంత వీలైతే అన్నీ కట్ చేసేసుకోండి. ఇప్పుడు దీన్ని ఒకటి ఏదైనా చిన్న డబ్బా ఉంటుంది కదా, ఒక ఇలాంటి చిన్న బాక్స్లో పెట్టేసేసుకొని ఇలా మూత పెట్టేసేయండి. మూత పెట్టేసేసి ఇప్పుడైతే దీన్ని హ్యాండ్ బ్యాగ్లో పెట్టేసుకున్నామంటే మనం ఎక్కడైనా జర్నీ చేసేటప్పుడు ఎక్కడైనా భోజనం చేయాలన్నా లేదంటే వాష్రూమ్కి వెళ్ళేసినా కూడా మనం అక్కడ ఉండే సోప్స్ను వాడుకోలేము కదా, చాలామంది అవి వాడడానికి ఇష్టపడరు. అలాంటప్పుడు ఇలా మనం బ్యాగ్లో పెట్టేసుకున్నాం అనుకోండి, మనకి వాష్రూమ్కి వెళ్ళొచ్చినా అలాగే మనము హ్యాండ్ వాష్ చేసుకోవాలన్నా లేదు ఫేస్ వాష్ చేసుకోవాలన్నా కూడా చాలా బాగుంటుందన్నమాట. ఇలా చిన్న చిన్న ముక్కలను తీసేసుకొని మనకి ఒక 2 వేసుకొని కడిగేసుకున్నామంటే ఫేస్ వాష్ కూడా చేసుకోవచ్చు. మనం బయట ఉండే సోపుల్ని వాడాల్సిన పని ఉండదన్నమాట. అలాగే ప్రతిసారి హ్యాండ్ వాష్ లిక్విడ్ తీసుకోవాల్సిన పని కూడా ఉండదు. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ చూడండి, ఇవైతే ధనియాలు ఉంటాయి కదా, ధనియాలనైనా తీసుకోండి, లేదు అని అంటే ధనియాల పొడి ఉంటుంది కదా, అదైనా ఓకే, మీ ఇష్టం. ఏదైనా ధనియాలైనా ధనియాల పొడి అయినా ఏదైనా సరే తీసేసుకోండి. నేనైతే పొడినైతే ధనియాలను మిక్సీ పట్టేసుకొని ఇలా పొడి చేసి పెట్టుకుంటానమాట. ఇది ఎందుకు అంటే ఒక్కొక్కసారి మనం నాన్ వెజ్ తిన్నప్పుడు మనకి సరిగ్గా అరగదనమాట, అంటే డైజెషన్ కాదు. అలాంటప్పుడు మనము ఏం చేయాలంటే కొద్దిగా నీళ్ళనైతే వేడి చేయండి. మరీ మరగాల్సిన అవసరం లేదు, ఉడకపట్టాల్సిన అవసరము లేదు. వేడెక్కాలన్నమాట. వేడెక్కిన తర్వాత గోరువెచ్చని వాటర్లో ఇలా ఒక కప్పులో పోసేసుకొని దీంట్లో ధనియాల పొడి వేసేసుకోవాలి. ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా వేసేసుకొని కలిపేసుకొని ఈ వాటర్ని కనుక మనం తాగామంటే మనకు డైజెషన్ అనేది బాగా అవుతుందన్నమాట. మనకి గ్యాస్ ట్రబుల్ కూడా లేకుండా ఉంటుంది. మనకి తిన్నది అరగనప్పుడు ఈ టిప్ని అయితే ట్రై చేయండి. మనకి చాలా బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుంది. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి, మనము ఉప్పు ఎక్కువగా డబ్బాలో పోసి పెడతాం కదా, ఎక్కువగా ఉప్పు ఉన్నప్పుడు ఒక్కొక్కసారి ఉప్పు తడిగా చెమ్మగా అయిపోతూ ఉంటుందన్నమాట. మరి ఎక్కువ చెమ్మగా అయిపోయినప్పుడు మనకి అది ముద్దగా అయిపోయి వాటర్ అనేది కారుతూ ఉంటుంది. అలా కాకుండా ఉండాలి అని అంటే ఇలా అయితే చెయ్యండి, మీరే ఆశ్చర్యపోతారు. ఏం లేదండి, ఆ ఉప్పు డబ్బాలో ఇలా ఒక చెక్క గరిటెను పెట్టేసేయండి. ఇలా చెక్క గరిటెను పెట్టడం వల్ల మనకి ఏమవుతుందంటే ఆ ఉప్పులో నుంచి వచ్చే తడి మొత్తం అది పీల్చేస్తుంది అనమాట. పీల్చడం వల్ల ఉప్పు అనేది ఎప్పుడు చెమ్మ చేరకుండా తడి కాకుండా ఫ్రెష్గా ఉంటుంది, పొడి ఆడుతూ ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్, ఫస్ట్ అయితే ఒక చిన్న బౌల్ని అయితే తీసేసుకొని ఒక 4 కర్పూరం బిళ్ళలను అయితే వేసేసేయండి. ఇలా మెత్తగా స్మాష్ చేసేసేయండి. చేసేసి తర్వాత కొద్దిగా ఆయిల్ని అయితే వేయండి. ఆయిల్ వేసేసి ఆయిల్ని ఆ కర్పూరాన్ని కలిపి రెండింటిని వేసేసి తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ అంత లెమన్ జ్యూస్ కూడా వేసేసి బాగా కలిపేసేయండి. ఇలా బాగా కలిపిన తర్వాత ఇప్పుడు చూడండి ఈ విధంగా అయితే అయిపోతుందన్నమాట. దీన్ని మనము ఒక కాటన్ తీసుకొని మనకి తలకి స్కాల్ఫ్కి అంటి చేసేయాలన్నమాట. తలలో ఎక్కువగా పేర్లు ఉన్నప్పుడు ఇలా చేసేసి 1 గంట తర్వాత తలస్నానం చేసామంటే తలలో ఈ స్మెల్కి ఒక్క పెయిన్ కూడా ఉండదన్నమాట. అన్నీ చచ్చిపోతాయి. తప్పకుండా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, నెక్స్ట్ టిప్ ఏంటంటే ఇంట్లో మగవాళ్ళు షేవింగ్ కోసమని ఇలాంటివి జిలెట్ మ్యాక్స్ డే అట్లాంటివి తెచ్చుకుంటూ ఉంటారు కదా, అవి తెచ్చుకున్నప్పుడు దానికి వచ్చే డబ్బా అనేది చాలా గట్టిగా స్ట్రాంగ్గా ఉంటుందన్నమాట. అది వేస్ట్గా పడేయకుండా ఇలా అయితే యూజ్ చేసేసుకోండి, చాలా బాగుంటుందన్నమాట. మనం డ్రెస్సింగ్ టేబుల్ పైన పెట్టుకోవడానికి అలాగే కిచెన్లో పెట్టుకోవడానికి ఎలా బాగుంటుంది, ఎలా యూజ్ చేసుకోవచ్చు అనుకుంటున్నారా చెప్తాను, చూసేసేయండి. మనము డ్రెస్సింగ్ టేబుల్ పైన ఆయిల్ డబ్బాలు అవి పెడుతూ ఉంటాం కదా, అది పెట్టడం వల్ల డ్రెస్సింగ్ టేబుల్ పైన జిడ్డుగా అయిపోతూ ఉంటుంది. అసలు మళ్ళీ దాన్ని క్లీన్ చేయాల్సి వస్తుందన్నమాట. అలా కాకుండా ఈ డబ్బాలో కనుక ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి, మనకి ఆయిల్ అనేది అంటకుండా ఉంటుంది. అలాగే కిచెన్లో కూడా ఆయిల్ డబ్బాని ఇలా పెట్టేసుకున్నామంటే కిచెన్లో ఆయిల్ అనేది అంటకుండా చాలా నీట్గా ఉంటుందన్నమాట. తప్పకుండా ఈ టిప్ని అయితే ట్రై చేయండి. మనకి ఆయిల్ ఎక్కడైనా జిడ్డుగా అవుతుందనే టెన్షన్ ఉండదన్నమాట. ఇంకా నెక్స్ట్ టిప్ అండి,
చూడండి మనము బాంబే రవ్వ అయితే తెచ్చుకుంటాం కదా ఉప్మాకి, మనకి ఉప్మాకి అలాగే రవ్వ లడ్డు ఇలా చేసుకుంటూ ఉంటాం కదా బాంబే రవ్వతోటి. మనము బాంబే రవ్వని తెచ్చుకున్నప్పుడు అది తొందరగా పురుగు పట్టేస్తూ ఉంటుంది అనమాట. తొందరగా పురుగు పట్టకుండా ఉండాలంటే ఒక 4 ఎండుమిరపకాయలను దాంట్లో వేసి పెట్టేసేయండి. ఇంకా పురుగు అనేది తొందరగా పట్టదు, చాలా ఫ్రెష్గా ఉంటుంది అనమాట. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి మనమైతే స్పెట్స్ని అయితే వాడుతూ ఉంటాం కదా. మనం బయటికి వెళ్ళినప్పుడు బండి మీద వెళ్ళేటప్పుడు కళ్ళలో దుమ్ము పడుతుందని, లేదంటే దోమలు పడతాయని మనము స్పెట్స్ని అయితే వాడుతూ ఉంటాం కదా. అవి ఎక్కడంటే అక్కడ పెట్టేసామంటే మనకు కావాల్సినప్పుడు వెతుక్కోవాల్సి వస్తుందన్నమాట. అటువంటి ప్రాబ్లం లేకుండా ఇలా అయితే చెయ్యండి. మన ఇంట్లో ఇలాంటివి గాజులు అయితే ఉంటాయి కదా, అవి వేస్ట్ అని పడేస్తూ ఉంటాము. పడేయకుండా ఈ విధంగా స్పెట్స్ని అయితే పెట్టి చూడండి, మీరే ఆశ్చర్యపోతారు. ఇలా కనుక చేశారంటే మనకి ఎక్కడంటే అక్కడ పెట్టుకోవాల్సిన అవసరం ఉండదు, అలాగే కావాల్సినప్పుడు ఈజీగా కనిపిస్తాయి అన్నమాట. ఎక్కడ పెట్టామనో వెతుక్కోవాల్సిన పని ఉండదు. చాలా బాగా యూజ్ అవుతుందండి. తప్పకుండా ట్రై చేయండి. అలాగే టిప్ నచ్చితే వీడియోను లైక్ చేయండి. నెక్స్ట్ టిప్ అండి, చూడండి మనమైతే బియ్యాన్ని అయితే తెచ్చుకుంటాం కదా. మరి బియ్యం తెచ్చుకున్నప్పుడు బియ్యం అవి ఫ్రెష్గా ఉన్నాయా అంటే దాంట్లో ఏదైనా ప్లాస్టిక్ బియ్యం అలా కలిసాయా, కల్తీ అని టెస్ట్ చేసుకోవాలంటే ఇలా అయితే చెయ్యండి. ఫస్ట్ అయితే కొన్ని బియ్యాన్ని ఇలా స్టవ్ బర్నర్ పైన పెట్టేసేయండి. ఇలా బర్నర్ పైన పెట్టేసేసి స్టవ్ వెలిగించేసేయండి. ఇలా స్టవ్ వెలిగించామంటే మనకి ఏమవుతుందంటే ప్లాస్టిక్ అనుకోండి అవి కరిగిపోతాయి అక్కడ వేయంగానే. లేదు మనకి నార్మల్ బియ్యం అంటే అవి కాలుతాయి కానీ కరిగిపోవు, మొత్తం మసి మాదిరి నల్లగా అయిపోతాయి. చూడండి ఇలా మనం తుంచినామంటే విరిగిపోతాయి అన్నమాట. అలా అయ్యాయి అంటే అవి మంచివి బియ్యము, దాంట్లో కల్తీ లేవు అని గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఇలా చేసామంటే మనకి ప్లాస్టిక్ నార్మల్వి అనేది కనుక్కోవచ్చు. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, మనం ఏదైనా కొత్త వస్తువులు అంటే స్టీల్ కానీ సిల్వర్ కానీ తెచ్చుకుంటూ ఉంటాం కదా. ఇలాంటి బాక్సులు తెచ్చుకున్నప్పుడు మనకు దీనిపైన స్టిక్కర్ తీయాలి అని అంటే మనకి ఏమవుతుంది, అసలు రాదనమాట. తీసినా గమ్ము సగం దానికే అత్తుకొని పోతుంది. అలా కాకుండా ఇలా కొద్దిసేపు వేడి చేయండి. ఇలా వేడి చేసామంటే మనకి ఆ స్టిక్కర్ అనేది నీట్గా ఇలా తీసామంటే వచ్చేస్తుంది అనమాట. చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, మన ఇంట్లో జవాద్ పౌడర్ అయితే ఉంటుంది కదా. జవాద్ పౌడర్ని ఇలా కనుక చేశారంటే మనకి చాలా మంచి వాసనతో ఉంటుంది, ఇల్లంతా మంచి వాసనతో నిండిపోతుంది అనమాట. జవాద్ పౌడర్ని రకరకాలుగా యూజ్ చేస్తూ ఉంటాము. మరి మీరు ఎలా జవాద్ పౌడర్ని యూజ్ చేస్తారు అనేది కూడా కమెంట్ చేయండి. అలాగే మీకు ఏదైనా కొత్త కొత్త టిప్స్ తెలిసింటే నాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దండి. ఇంకా ఇలా ఒక టిష్యూ పేపర్ని అయితే తీసేసుకొని దాన్ని ఇలా సగానికి అయితే కట్ చేసేసి దాంట్లో కొద్దిగా దీంట్లో కొద్దిగా అయితే జవాద్ పౌడర్ వేశాను. అలాగే ఒక 4-5 బియ్యం గింజలు కూడా వేసాను అనమాట. వేసేసి ఇలా పొట్ల మాదిరి చుట్టేసేయండి. ఇలా చుట్టేసిన తర్వాత ఇలా మడవండి. ఇలా మడిచేసి ఇప్పుడైతే దీనికి వీలైతే ఒక రబ్బర్ బ్యాండ్ వేసేసేయండి, ఎందుకంటే అది ఓపెన్ అవుతుంది కాబట్టి. ఇలా రబ్బర్ బ్యాండ్ వేసేసినామంటే మనకి ఓపెన్ కాదనమాట. చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా వేసేసుకొని మనము దీన్ని మనకి బట్టల్లోనైనా సరే ఎక్కడైతే మనం ఎక్కువగా వాడకుండా ఉంటామో ఆ ప్లేస్లో కనుక పెట్టేసుకున్నామంటే మనకి అసలు మంచి స్మెల్ ఉంటుంది అనమాట. కార్లో పెట్టుకున్న కార్లో కూడా మంచి స్మెల్ ఉంటుంది, మంచి పర్ఫ్యూమ్గా కూడా పనికి వస్తుంది అనమాట. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి మనమైతే కొద్దిగా ఎక్కడికైనా బయటికి వెళ్ళేటప్పుడు మనము పట్టు చీరల పైన కానీ ఇలా స్టోన్స్వి గాజులు వేసుకుంటూ ఉంటాం కదా. ఇలా గాజులు వేసుకునేటప్పుడు ఒక్కొక్కసారి మనము వెక్కించుకునేటప్పుడు పగిలిపోతాయనే టెన్షన్ ఉంటుంది. అలాగే కొద్దిగా చిన్నవనుకోండి గుచ్చుకుంటాయనే భయం కూడా ఉంటుందన్నమాట. ఆ ప్రాబ్లం లేకుండా ఉండాలి అని అంటే ఇలా మనము గాజులు ఎక్కించుకునేటప్పుడు సాక్స్లు ఉంటాయి కదా మన ఇంట్లో, సాక్స్లను అయితే వేసేసుకోండి ఇలా చేతికి. ఇలా వేసేసుకొని మనం ఎక్కించుకోవచ్చు అనమాట. అలాగే మనము ఎక్కడికైనా ఫంక్షన్లకు వెళ్ళేటప్పుడు మనము గాజుల్ని తీసుకొని వెళ్తూ ఉంటాం కదా. మరి గాజులను తీసుకొని వెళ్ళేటప్పుడు బ్యాగ్లో పెట్టేసుకున్నామంటే పగిలిపోతాయి. అలా కాకుండా ఇలా ఫస్ట్ అయితే చేతికి సాక్స్ వేసేసుకొని దానికి ఇలా గాజులు అయితే ఎక్కించేసేసేయండి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా ఎక్కించేసి ఇలా రివర్స్ అనేసేయాలన్నమాట. చూడండి ఇలా అన్నామనుకోండి గాజులు మొత్తం మధ్యలోనే ఉంటాయి, మనకి ఆ గాజులన్నీ సాక్స్లోకి అయితే వెళ్ళిపోతాయి అన్నమాట. ఇలా పెట్టేసుకొని మనం బ్యాగ్లో కానీ హ్యాండ్ బ్యాగ్లో కానీ పెట్టేసుకున్నామంటే మనకి పగిలిపోతాయనే టెన్షన్ ఉండదు, భయం ఉండదు అనమాట. ఎందుకంటే ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా, ఇలా దూడ్సాం కాబట్టి మనకి పగిలిపోవు అనమాట. పగిలిపోయే ఛాన్సెస్ చాలా తక్కువగా ఉంటాయి. ఇలా క్యారీ చేసామంటే మనం ఎక్కడికైనా ఫంక్షన్లకు వెళ్ళినప్పుడు టెన్షన్ లేకుండా ఉంటుందన్నమాట. తప్పకుండా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్,
చూడండి, మనమైతే పల్లి చెక్కలు లేదంటే స్వీట్స్ ఏదైనా సరే తెచ్చుకుంటూ ఉంటాం కదా. తెచ్చుకున్నప్పుడు అవి మనం డబ్బాలో పెట్టేసి పెడతాము. డబ్బాలో పెట్టామనుకోండి, కొద్దిగా మూత లూజు ఉండిందంటే ఇంకా మొత్తం చీమలు అనేది పట్టేస్తాయి అన్నమాట. ఇంకా పిల్లలకి మనము తినమని చెప్పామంటే కొంటే పిల్లలు మూతలు సరిగ్గా పెట్టరు కదా. చీమలు కొద్దిగా రంధ్రం ఉన్నా సరే, కొద్దిగా గ్యాప్ ఉన్నా సరే చీమలు అనేది దూరుతాయన్నమాట. మరి చీమలు పట్టకుండా ఉండాలి, పిల్లలు తీసిన పెద్దవాళ్ళు తీసిన మూత సరిగ్గా పెట్టకపోయినా అని అన్నప్పుడు కొద్దిగా వెనిగర్ని ఇలా ఆ మూత పైన వేసేసేయండి. ఆ డబ్బాకు ఉంటుంది కదా, ఆ మూత పైన వేసేసి ఇలా ఒక కాటన్ తోటి ఇలా మొత్తం చుట్టూరా ఇలా అప్లై చేయండి. ఇలా అప్లై చేయడం వల్ల ఆ స్మెల్కి ఆ ఘాటుకి అసలు చీమలు అనేది రానే రావన్నమాట. మనకి ఎన్ని రోజులున్నా ఈ స్మెల్ పోదు కాబట్టి చీమలు పట్టకుండా ఉంటాయి. తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ అండి, లాస్ట్ టిప్, ప్రతి ఒక్కరికి బాగా ఉపయోగపడే టిప్పు. మనము ప్రతిరోజు గ్లాసులు అయితే వాడుతూ ఉంటాం కదా, పాలు తాగడానికి, కాఫీ తాగడానికి, వాటర్ తాగడానికి, ఇలా రకరకాలుగా తాగుతూ ఉంటాము. మన ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నా లేదంటే పెద్దవాళ్ళు ఉన్నా మనము అలానే కడుచుకొని తాగుతూ ఉంటాం కదా. ఒక్కొక్కసారి గ్లాసులు అనేది కొద్దిగా స్మెల్ వస్తూ ఉంటాయి, నీచు వాసన అలా. అలాగే మనము దానిలో ఒక్కొక్కసారి అలానే కడగకుండా పెట్టేసినా కూడా బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటాయి. అలాంటప్పుడు మనము కుక్కర్ పప్పు కానీ ఏదైనా కూరలు కానీ రైస్ కానీ పెట్టేస్తాం కదా. పెట్టేసినప్పుడు ఆ కుక్కర్ పైన ఇలా పెట్టేసి చూడండి, మీరే ఆశ్చర్యపోతారనమాట. ఎందుకంటే ఆ కుక్కర్కు ఉండే వేడికి ఈ గ్లాసులకు ఉండే స్మెల్ కానీ నీచు వాసన ఏది ఉన్నా పోతుందన్నమాట. చాలా నీట్గా అయితే అవుతాయన్నమాట. గ్లాసులు స్మెల్ అనేది అస్సలు రావు. ఇలా మనము విజిల్ దగ్గర ఇలా పక్కన పెట్టేసి చూడండి, మీరే ఆశ్చర్యపోతారనమాట. చాలా ఫ్రెష్గా ఉంటాయి. గ్లాసులనే కాదండి, గిన్నెలైనా సరే ఏదైనా సరే ఇలా వేడి మీద పెట్టేసామంటే నీచు వాసన అనేది రావు. అలాగే చిన్నపిల్లలకు వాడే వస్తువులు కూడా ఇలా కొద్దిగా వేడిగా పెట్టేసేయండి, క్రిములు అవి ఇవి లేకుండా ఉంటాయన్నమాట. తప్పకుండా ట్రై చేయండి. పిల్లలకు తినిపించే గిన్నెలు కూడా ఇలా పెట్టేసేయండి. సో ఇవండి ఈరోజు టిప్స్ నచ్చినట్టయితే వీడియోను లైక్ చేయండి. మంచి మంచి టిప్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరి ఒక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ అండి.